ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి. మనందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం, నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం. అక్కడి నుంచి మీరు చూస్తే తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం. ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం, విశ్వాసం. ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర 55,000 ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పోలవరం 72% పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీగా నుండి పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి ఉండేది. దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. పేపర్లో వచ్చేటి చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకిమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే దిశ మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.